డిప్యూటీ సీఎం కావలి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. ఏమంటే 100 రోజులనే చూపించాము. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆస్తులను ప్రజలను దోచుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డిపై దౌత్యమెత్తిన కూటమి నేతలు మధుబాబు నాయుడు, సిద్ధు, దేవరకొండ, శ్రీను. ముఖ్యమంత్రిగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం కావలి పట్టణంలో కావ్య కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఆయన అనుచరులుగా మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకంతో బాణాసంచా కాలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రం గతంలో ఉన్న పరిస్థితులు ఈరోజు 100 రోజులు అయిన తర్వాత ఈనాటి పరిస్థితులు ప్రజలు బేరీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని తారుమారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక రాక్షసుడిని సంహరించేదానికి కృష్ణార్జునుల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడ్పాటుకి ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, 100 రోజులు పూర్తి చేసుకోవటం, ఈ 100 రోజుల్లో అనేక కార్యక్రమాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన కావలిలో చూస్తే ఈ కావలి నియోజకవర్గంలో గతంలో నిర్వహించిన శాసనసభ్యులు పూర్తిగా ప్రజలకి అడ్డదారులు తొక్కిస్తూ ప్రజల్ని నానా భ్రష్టు పట్టించి ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అంతపాతాళానికి తొక్కిన గత ప్రభుత్వానికి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు 31,000 మెజార్టీతో ఈరోజు గెలవటం, ఆయన 100 రోజుల్లోనే ఈరోజు చూస్తే ఆయన 100 రోజులు కావలి నియోజకవర్గంలో గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఈరోజు అభివృద్ధిలో ఐకాను మన కావలికి ఎక్కడైతే మనకు అక్కడ కూల్చారో వాళ్ళు సమర్పణ మనకి అంతకుముందు ఆ కార్యక్రమాన్ని శిలాఫలకాన్ని కూల్చారో అక్కడ ఐకాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా తుమ్మలపేంట రోడ్డుని ఈరోజు ఎన్నాటి నుంచో 5 సంవత్సరాలు చేయలేని దౌర్భాగ్యాల పరిస్థితులు ఉన్న పరిస్థితులు ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇంచుమించుగా మనకి కావలి పట్టణానికి ఉత్తరం వైపు బైపాస్ మనకి ఈరోజు 6 అడుగుల మనకి 6 లైన్ల రహదారిని కూడా ఈరోజు నిర్మిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు పాత మాజీ ఎమ్మెల్యేగా చెప్పుకునే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకునే దుస్థితి లేకపోతే అది కూడా ఈరోజు శాంక్షన్ అయిందని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఇన్ని అభివృద్ధి జరిగేటప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక కృష్ణారెడ్డి గారి సారథ్యంలోనే ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో సాధ్యమవుతాయి. ఎందుకంటే పట్టుదల మనిషి ఆయన అభివృద్ధిని ఎంచుకొని ఈరోజు శాసనసభ్యుడు కావటం ఈరోజు కావలి ప్రజల అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ప్రజల మన్ననలు పొందేదానికి కావలి నియోజకవర్గంలో ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుని ఆయన ముందుకెళ్తా ఉంటే ఈరోజు ఎంతో మంది కుయుక్తులు పడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మాజీ శాసనసభ్యుడుకున్న ప్రతాప్ రెడ్డి ఎన్నో కుయుక్తులు ఆయన చుట్టూ పడుతూ ఉన్నారు. ఈ కుయుక్తులేవి సాగవు. కృష్ణారెడ్డి ఈరోజు 5 సంవత్సరాల్లో కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలబడిపోతాడు. ఆయన పాలన మంచి పాలన అందిస్తాడని చెప్పి నేను ఈ 100 రోజుల సందర్భంగా కృష్ణారెడ్డి గారికి ఈరోజు అందరూ కూడా ప్రజలు మనకు ఒక అదృష్టం కావాలి. నియోజకవర్గంలో ఆయన ఖచ్చితంగా రాబోయే కాలంలో రైతులకు కానీ అటు పట్టణ ప్రజలకు కానీ అదేవిధంగా తాగునీటికి కానీ వేటికి ఇబ్బంది లేకుండా చేయగలిగే శక్తి కృష్ణారెడ్డికి భగవంతుడు ఇంకా ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ప్రజాపాలన ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి గారి ఫాలోవర్స్గా కృష్ణారెడ్డి గారి అనుచరులుగా ఈరోజు అధినాయకుడు
చంద్రబాబు నాయుడు గారి పాలనని, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళ అనుబంధ నిర్ణయాలు రాష్ట్రానికి ఆమోదయోగ్యంగా ఉన్నాయని ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఈరోజు 100 రోజుల పాలనకి చిహ్నంగా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే ఒక దుర్మార్గ పాలన, అరాచక పాలన, అన్యాయమైన పాలన, అదేవిధంగా మన కావలలో కూడా. ఉదాహరణకి ఈరోజు క్యాబినెట్ మీట్ జరిగింది మద్యం పాలసీ గురించి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే కావల్లో దుర్మార్గమైన పాలనకి పాత ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, అతని అనుచరుడు సుకుమార్ రెడ్డి ఒక సిండికేట్గా ఏర్పడి మద్యం పాలసీ మీద కావలి ప్రజల్ని పీల్చి చేసే విధంగా ఎక్కడ కూడా మద్యం మాల్లు ఏర్పాటు చేయకుండా వాళ్ళు పెట్టిన కొత్త బ్రాండులతోటి సుకుమార్ రెడ్డి ఇంటికి, ప్రతాప్ రెడ్డి ఇంటికి డబ్బు చేరే విధంగా ఈరోజు మద్యం పాలసీ ఎంత చక్కగా కూడా నాణ్యమైన మద్యం అందుబాటు రేట్లో, ఇది ప్రజాపాలన అంటే దోచుకు తినడం కాదు. అదేవిధంగా మొదటిసారి కావలి ప్రజలు కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కృష్ణారెడ్డి గారు వీళ్ళలాగా అధికారుల ట్రాన్స్ఫర్లో చేయిదాపల కోర్టు కాంట్రాక్టర్ దగ్గర ఎక్కడా కూడా అతను వాటా అడగల. అవసరమైతే అతను నా దగ్గర ఉన్న మెటీరియల్ని, నాకున్న ఖనిజ సంపద, కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న ఖనిజ సంపదని మీకు అందిస్తాను. గతంలో ఇదే ప్రతాప్ రెడ్డి వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే కుమ్మలపేట రోడ్డు ఆగేదా? అదేవిధంగా కుర్చీ దగ్గర రోడ్డు ఆగి ఉండేదే? రేపు ఒక 10 రోజుల్లో ఓపెన్ అయ్యే రాజుపాలి విసుకపల్లి రోడ్డు ఆగి ఉండేదా? ఇదే కాంట్రాక్టర్ కదా. గత వైసీపీ గవర్నమెంట్లో కావలికి శాసనసభ్యుడిగా ఉన్న ప్రతాప్ రెడ్డి పీరియడ్లో వేసిన కాంట్రాక్టర్లే ఈరోజు కృష్ణారెడ్డి గారు పిలిపించగానే నాకేం ₹10 డబ్బులు వద్దు, నేనే హెల్ప్ చేస్తాను అనబట్టి కదా. దోచుకుని తిన్నాం, దాచుకు తిన్నాం. కావలిని పట్టుకుని రక్షించిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి, కావలి ప్రజల్ని రక్షిస్తానని ముందుకొచ్చిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు. కావున 100 రోజుల పాలన జనరంజకంగా, జనాలకు మంచి జరిగే విధంగా ఉంది. ఈ దుర్మార్గ పాలన ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాం, కావలిని 10 ఏళ్లు పీల్చి చేసిన ప్రతాప్ రెడ్డి, అతను ప్రధాన అనుచరుడు సుకుమార్ రెడ్డి బారి నుంచి కావలి విముక్తి పొందారు. కావలనే ఎప్పుడూ కూడా తెలుగుదేశం ఏర్పడినప్పటి నుంచి కూడా కావలి తెలుగుదేశానికి మెజార్టీ ఇచ్చిన సందర్భం లేదు. వీళ్ళ రాక్షస పాలన అంతమొందించడానికే 30,000 పైచిలకు తెలుగుదేశానికి, కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలిపి ఈరోజు అత్యధిక మెజార్టీ కావలి హిస్టరీలోనే ఇచ్చినందువల్ల, ఈ 100 రోజుల్లోనే కావలి ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఈరోజు పాలాభిషేకంతో వారికి మన దేశ ప్రధాని మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి మంచి కోరే రామచంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అతని మిత్రబృందంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కావలి రక్షకుడు కృష్ణారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారి అభిమానులుగా, కృష్ణారెడ్డి గారి ఫాలోవర్స్గా ఈరోజు మేమందరం కూడా ఈ అభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాం. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మిత్ర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటికి ఈరోజు సరిగ్గా మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల సందర్భంగా మన గవర్నమెంట్ మనకు అందించిన సేవల్ని తలంపుకు తెచ్చుకొని ఈరోజు ఘనంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారికి, మన కావలి అభివృద్ధి ప్రదాత మన కావ్య కృష్ణారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని కూటమి మిత్రులంతా ఈ కావలిలో జరుపుకోవడం ఎంతో సంతోషకరం. మేమెంతో ఆనందంగా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి కూడా మమ్మల్ని పలకరించి
ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా కావలి ఎన్నో అరాచకాలకి నిలయంగా మారింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు గెలవటం అంటే మామూలు గెలుపు కాదు. అది 31,000 ఓట్ల మెజారిటీతో గెలిచి జనాలు మనసు గెలుచుకొని ఆయన ఈరోజు మన కావలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి అడుగు వేస్తున్నారు. అది గత ప్రభుత్వం చేయలేనటువంటి ఎన్నో పనులు, ఈ రోడ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థను కానీ అన్నిటి మీద ఉక్కుపాదం పెట్టి ఆయన మన కావలిని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ కూడా చేయి సాసినటువంటి పరిస్థితి కృష్ణారెడ్డి గారు ఎక్కడ ఆయన చేయ సాసే పరిస్థితి లేదు. ఆమె చేయ పెట్టే ఇదిలో పైన ఉంటుంది తప్ప ఎక్కడ కూడా చేయి సాపి ఒక దోపిడీ వ్యవస్థని ఏర్పాటు చేసే ప్రభుత్వం కాదు ఇది. దానికి నిదర్శనంగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి జనం గుండెలు నిండా ఉంటుంది. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. అదేవిధంగా మన కావలి చేసుకున్న అదృష్టం ఆయన గెలుపు మన అభివృద్ధికి మలుపు. కాబట్టి జనాలందరూ కూడా మళ్ళీ కూడా ఆయనకి ఓట్లేసి ఘనమైన మెజార్టీతో గెలిపించి కావలి కనపట్నం అయ్యేలాగా అయ్యేంత వరకు నిద్రపోరు. ఆయన అభివృద్ధి కూడా అదేవిధంగా చేస్తారు. ఈ సెలబ్రేషన్ కూడా ఈ 100 రోజుల్లో మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు కావాలని కనకపట్నం చేసేదానికి బ్రహ్మంగారు చెప్పింది ఎలా అయితే చెప్పాడో అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను బలంగా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు భూములని కబ్జా చేయడంలో గెద్ద కోడి పిల్లల్ని ఎట్ట తన్నుకోబోద్దు అదేవిధంగా ఈ పాతూరులో రైతులను గాని భూములు గాని గెద్దలు తన్నుకోబోయిన ఈ మాజీ ఎమ్మెల్యే నాయకులు దేవుడి గుడిలో దండాలు పెట్టి నామాలు పెట్టి జనాలకి ఏ విధంగా పంగనామాలు పెడుతున్నారో ఈ అన్నిటికీ మన కావ్య కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో అందరినీ కరెక్ట్ గా ఎక్కడ ఏం తీయాలో గవర్నమెంట్ భూములతో సహా అన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పాతూరులో వెంగయ్య గారి పాలెం రోడ్డు గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. వీళ్ళు టెంకాయలు కొట్టి జనాలకి టెంకాయలు కొట్టడం తప్ప అభివృద్ధి పనులు ఎక్కడ చేయడానికి వాళ్ళ పాలనలో అభివృద్ధి పాలన అనేది తెలియదు. అభివృద్ధి అంటే వాళ్ళకి ఏందో తెలుసా? ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయా, పంటకాలు ఎక్కడున్నాయా, ఒక 5 ఎకరాలు కొంటే 10 ఎకరాల శివా ఎక్కడుందా, గుంటలు ఎక్కడున్నాయా, ఇవన్నింటిని కబ్జా చేయటం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. అన్నిటికీ చెక్ పట్టడానికే నెంబర్ 1 ఎమ్మెల్యే. 100 రోజుల పాలన అంటే ఏందో చెప్తా ఏమండి. ఐకాన్ సెంటర్ తో మొదలైంది తుమ్మలపేంట రోడ్డు, ఐకాన్ సెంటర్ తో మొదలైంది తుమ్మలపేంట రోడ్డు, ముసునూరు రోడ్డు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజుకి మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భాన ఈరోజు కావలపట్నంలో పాలాభిషేకంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, మా కావలి నియోజకవర్గం శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఈరోజు ఘనంగా పాలాభిషేకంతో నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. పోతే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అలాంటి ఏమి లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మటినే అందరూ కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ 100 రోజుల్లో విజయవాడలో భారీ వర్షాల వల్ల గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోకాటి రోజు నీళ్లలో నిలబడి అక్కడే 10 రోజుల వరకు ఉండి ఎన్నో పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి కావాలని ప్రజలు కూడా కోరుకోవడం చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎల్లప్పుడూ నిర్వహిస్తామని, ఏ ఆపద వచ్చినా పేద ప్రజలకు అండగా నిలబడతామని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ఈ రోజున మన ప్రీతమ నాయకులు కావలి అభివృద్ధి ప్రదాత కావలి కనకపట్టణం చేసేందుకు ఒక రథసారథిగా కావలిలో విచ్చేసి అనూహ్య స్పందనతోటి
అనేక వేలాది మంది ప్రజల యొక్క ఆశీస్సులతోటి 100 రోజులు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నేటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మన బిజీ సెంటర్లో సిద్ధు గారు, మన మధుబాబు నాయుడు గారు, మన మిత్ర బృందం అందరూ, దేవకొండ శ్రీనివాసులు, ఆలా శ్రీనివాసులు, అందరూ మిత్ర బృందం అందరూ ఆత్మీయంలో ఈ రోజున మరి మన కృష్ణారెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా, గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో కూడా వర్షాలు పడటం అనేది అది మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు మనందరికీ కూడా ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు 100 రోజులు మరి పాలాభిషేకం చేస్తుంటే భగవంతుడు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయని చెప్పేదానికి, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పేదానికి ఈరోజు వర్షాభిషేకం కూడా ఈరోజు జరుగుతూ ఉందంటే అంతకన్నా మించిన ఆనందం, ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు ఆయనకి వేరే ఉండవు. మరి కావాలని కనకపట్నం చేసే విధంగా ఆయన ఏదైతే ఎలక్షన్లలో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని చెప్పినప్పుడు ఈ ప్రజలందరూ కూడా నమ్మి ఆయన గెలిపించడం జరిగింది. వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి కూడా ముస్లింలు రోడ్డుకి వాళ్ళకి గతీశుద్ధి లేక వాళ్ళ కార్లు కూడా దబీమని పోతున్న సందర్భంలో మరి వారం రోజుల లోపల రోడ్డు వేసి మరి ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఎక్కడా కూడా లేని విధంగా 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను చేయటము, మరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి నాయకులను గుర్తించుకొని, అదేవిధంగా దేశ స్థాయిలో ఉన్న నాయకులు, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి నాయకులు గుర్తించుకొని మరి అక్కడ ఒక మంచి శిల్పిని పెట్టడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నరక యాతన 5 సంవత్సరాలు అగ్ని గుండంగా మారినటువంటి తుమ్మలపేట రోడ్డుకి కేవలం చెప్పిన విధంగా మరి సెప్టెంబర్ 1వ శంకుస్థాపన చేస్తానని చెప్పిన తర్వాత 9 కిలోమీటర్ల పాదయాత్ర బురదలో నడుస్తూ వెళ్లి, అంటే ఆ రోడ్డు యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా తెలియాలనే ఆలోచనతో పాదయాత్ర చేసి ఈ రోజు చక్కని రోడ్డు జరుగుతుంది. మరి ఇంతకన్నా అభివృద్ధి ఒక లక్ష్యం అనేది కనీసం ఒక 2 సంవత్సరాల్లో మనం ఏదైతే కళలు కన్నామో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు విధంగా కావాలి కనకపట్నం అనేది మరి అన్ని విధాలుగా కూడా ఆయన మన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తాడు. అది కేవలం మనం ఆయనకు సపోర్ట్గా అండగా ఉండి ఆయన కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొని ఆయన ప్రజల ఆశీస్సులు అన్ని ఉండే విధంగా చేస్తే అంతకన్నా మనం అందరూ కూడా కళలు కన్నట్టు కనకపట్నాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.